శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో అయితే వారాహి అమ్మ నవరాత్రులు వస్తున్నాయి కదా, దానికి సంబంధించి మొత్తం ప్రతి విషయం కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలో అమ్మ ఫోటో నేను అలంకరిస్తూ నేను వీడియోని చెప్తున్నాను అనమాట. కావాల్సిన విషయాలన్నీ కూడా నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మనకి ఆషాఢ మాసంలో 2024 సంవత్సరంలో ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు ఈసారి జూలై 6 నుండి 15వ తారీఖు వరకు ఉన్నాయన్నమాట. శనివారం నుండి సోమవారం దాకా పడ్డాయి. ఇంకైతే అమ్మకి మనం ఆ తారీఖుల్లో మనం పూజనైతే అందించుకోవచ్చు. ఫస్ట్ రోజు శనివారం అవుతుందండి, 6వ తారీఖు. ఆ రోజు మనం తెల్లవారుజామున నుంచి అంటే తెల్లవారుజామున 4 గంటల నుంచి మనకి ఏ టైంలో అయినా సరే పూజను అందించుకోవచ్చు. 7:30 లోపు పూజను అందించేయాలి. ఒకవేళ మన దగ్గర అమ్మకి ఫోటో లేదనుకోండి, మన దగ్గర లలితమ్మ ఫోటో కానీ, దుర్గమ్మ ఫోటో కానీ, లక్ష్మీదేవి ఫోటో కానీ, ఏ ఫోటో ఉన్నా సరే అమ్మ ఫోటోని మనం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర వారాహి అమ్మ ఫోటో ఉంటే ఇంకా మంచిదన్నమాట. వారాహి అమ్మకే మీరు పూజ అయితే చేసేసుకోవచ్చు. లేకపోతే మాత్రం మీరు ఈ ఫోటోలో నేను చెప్పిన ఫోటోలో ఏ ఫోటో అయినా సరే, సరస్వతీదేవి ఫోటో కానీ, పార్వతీదేవి ఫోటో, ఏ ఫోటోకైనా మీరు పూజ చేయొచ్చు. ఇంకా నియమాలు ఈ విషయాలకు వస్తే మీరు కొంచెం శుద్ధమైన ఆహారమే తీసుకోవాలి, సాత్వికంగా ఉన్న ఆహారమే తీసుకోవాలి. ఉల్లి వెల్లుల్లి వంటి తగలకుండా, నీచు పదార్థాలు తినకుండా మీరు జాగ్రత్తగా ఆహార పదార్థాలు తీసుకోండి. ప్రతిరోజు స్నానం చేసి ఉతికిన బట్టలే ధరించాలి. స్నానం చేసినప్పుడు నీటిలో ఒక చిటికెడు పసుపు వేసుకుని స్నానం చేయండి అన్నమాట. తలస్నానం అనేది మీ ఆరోగ్యం బట్టి చేసుకోండి. బ్రహ్మచర్యం పాటించాలి. మీకు అవకాశం ఉంటే మట్టుకు నేల మీదే పడుకోండి, చాపేసుకుని పడుకోండి 9 రోజులు కూడా. అలా పడుకుంటే మంచిదన్నమాట. కింద పడుకొని మనం పూజ చేసుకోవడం కొంచెం ఉత్తమం. ఇంకా ఆహార విషయాలు చెప్పాను కదండి, పొద్దుట సాయంత్రం 2 పూట్ల కూడా బ్రష్ చేసుకోండి. మీకు అవకాశం ఉంటే మట్టుకు తలస్నానం మానొద్దు. తలస్నానం మీకు అవకాశం ఉంటేనే చేయండి, లేదు మీకు ఆరోగ్యం సహకరించదు, మీరు చేయలేరు అనుకుంటే మాత్రం చేయకండి. ఒకవేళ మీరు హెల్తీగా ఉంటే మాత్రం చేసుకోవచ్చు. ఉతికిన బట్టలు మాత్రం కట్టుకోండి. డైలీ దీక్ష వస్త్రం పెట్టుకున్నా మంచిదే. ఇంకా నైవేద్యాల విషయానికి వస్తే అమ్మకి ఏం పెట్టినా పెట్టకపోయినా మీరు బెల్లం పానకం పెట్టుకోండి చాలు. అదొక్కటి చాలు. మిమ్మల్ని ఇంకా మొత్తం 9 రోజులు మనకి ఇంకా ఇబ్బంది ఉండదు. బెల్లం పానకం మీకు అవకాశం ఉంటే మాత్రం డైలీ కూడా మీరు అమ్మకి ఉదయం పూట అంటే మధ్యాహ్నం టైంకి కానీ, ఉదయం పూజలో కానీ అన్నం వండి పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే పులగం చేసుకుంటాం కదా, అత్తేసరి అంటారు కదా, పెసరపప్పు అన్నము కలిపి వండుతారు కదా, అది వండి పెట్టడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం అదొక్కటి సరిపోద్ది. దాని మీద బెల్లం ముక్క పెట్టి గ్లాస్తో మంచినీళ్ళు, పెరుగు కొద్దిగా పక్కన పెట్టేసి అమ్మకి అది సమర్పించేసి మీరే అది తినేయండి పొద్దుట పూటకి. సాయంత్రం తీపి దుంపలు కానీ ఉంటాయి కదా, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, చిలకడ దుంపలు ఇలాంటి దుంపలు కానీ, లేదంటే ఇవి ఉంటాయిగా దానిమ్మ గింజలు, అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. అమ్మకి దానిమ్మ గింజలు బాగా ఇష్టం అనమాట. ఈ పూజలో ఎరుపు బాగా ప్రధానం. అమ్మకి దానిమ్మ గింజలు చాలా ఇష్టం కాబట్టి దానిమ్మ గింజలు పెట్టుకోవడానికి ట్రై చేయండి నైవేద్యం కింద. బెల్ల పానకం మాత్రం మస్ట్ అనమాట, అదొకటి పెట్టుకుంటే సరిపోద్ది. మనకి ఫస్ట్ రోజు నుంచి చేసుకోవడం చాలామందికి కుదరదండి. మనకి ఫస్ట్ రోజు నుంచి అంటే శనివారం 6వ తారీఖు నుంచి మీకు ముందు నుంచి కుదరలేదు కాబట్టి మూడో రోజు నుంచి చేసుకోవచ్చు. లేదు పంచమి, అమ్మకి బాగా ఇష్టమైనది ఇది పంచమి కాబట్టి అమ్మ పంచమి అని పిలుస్తారు కాబట్టి 5వ రోజు నుంచి చేసుకోవచ్చు నిలబెట్టుకుని. మీకు 5వ రోజు కూడా కుదరలేదు అనుకోండి, లాస్ట్ 3 రోజులు చేసుకోవచ్చు. లాస్ట్ 3 రోజులు కూడా అమ్మకి చాలా ముఖ్యం అన్నమాట. బాగా ఇష్టమైనవి సప్తమి, అష్టమి, నవమి 3 రోజులు చేసుకోవచ్చు. ఈ 3 రోజులు కుదరకపోతే చివరి రోజు నవమి రోజన్నా మీరు అమ్మకి పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ రకంగా పూజ చేయడం కుదరకపోతే అమ్మని డైలీ నిత్య పూజ చేసుకుంటాం కదా, అలా అన్న పూజ చేసుకుని నిత్యం దీపంలో అమ్మని చూసుకుని దండం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. నియమాలు పాటించలేకపోతే. నియమాలు పాటించే ఫలమైతే మాత్రం కలస పెట్టుకుని పీఠం పెట్టుకుని వేరేగా మీరు పీట వేసుకుని చేసుకోండి. వాటికి మాత్రం ఇవన్నీ కూడా పాటించాల్సి ఉంటుంది. అవి లాస్ట్ 3 రోజులన్నా చేసుకోవచ్చు, 5 రోజులన్నా చేసుకోవచ్చు, 7 రోజులన్నా చేసుకోవచ్చు, 9 రోజులు కూడా చేసుకోవచ్చు. మీకు ఈ 9 రోజులు కూడా మీ వల్ల అవ్వకపోతే లాస్ట్ ఒక్క రోజైనా సరే మీరు అమ్మకి భక్తి శ్రద్ధతో పూజ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అమ్మకి ఏమేమి స్తోత్రాలు చదవాలంటే అమ్మవారివి ద్వాదశ నామాలు ఉంటాయి అనమాట. 12 నామాలు ఉంటాయి అమ్మకి బాగా ఇష్టమైనవి. అవి ఆ 12 నామాలు హయగ్రీవుల వారు ఇచ్చినవే. ఆ 12 నామాలు చదువుకోవచ్చు. లేదంటే వారాహి స్తవం ఉంటుంది, వారాహి స్తోత్రం ఉంటుంది. ఇంకా అమ్మవారికి సంబంధించి లలిత చదువుకోవచ్చండి. లలిత బాగా ఇంపార్టెంట్ అనమాట. లలిత వస్తే ఇంక అసలు ఇంకేది
మనకి ఇంకా గొడవ ఉండదు. కాకపోతే వారాహి అమ్మ కాబట్టి ఈ ద్వాదశ నామాలు మెయిన్. ఇవి చదువుకోండి. తర్వాత కాలభైరవ అష్టకం కూడా చదవాలంటున్నారు, అది కూడా చదువుకోవచ్చు. ఇంకా ఖడ్గమాలు చేసుకోవచ్చు, ఖడ్గమాలు వచ్చిన వాళ్ళు. కుంకుమ పూజకి వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాలు ఉంటాయి. ఆ అష్టోత్తర శతనామాలతో అమ్మకి కుంకుమ పూజ చేసుకోవచ్చు. అష్టోత్తర శతనామాలు మీకు రాకపోతే దుర్గా అష్టోత్తరం కానీ లలిత కానీ ఏదైనా చేసుకోవచ్చు అనమాట. దాంతో అమ్మకి మీరు కుంకుమ పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా అమ్మకి ఇంకా చాలా ఉంటాయండి మనకు వచ్చిన స్తోత్రాలు. త్రిపుర సుందరి స్తోత్రం కానివ్వండి, అన్నపూర్ణ అష్టకం, రాజరాజేశ్వరి అష్టకం, ఏదైనా సరే మనకు వచ్చినవి అన్నీ చదువుకోవచ్చు. ఇంకా పూజ ఏ సమయానికి అందించాలంటే మార్నింగ్ టైం కానివ్వండి, ఈవినింగ్ టైం కానివ్వండి, 2 పూట్ల పూజనివ్వాలి. పూజ ఇచ్చినప్పుడు మీరు ఒక టైం పెట్టుకోండి. ఆ టైంకి ఖచ్చితంగా పొద్దుట ఎర్లీ మార్నింగ్ 9 రోజులు 6:30కి పూజ చేసేయాలంటే 6:30 లోపు ఎట్టి పరిస్థితుల్లో పూజకి దగ్గర మీరు కూర్చోవాలన్నమాట. సాయంత్రం అయితే మీకు పొద్దుట 6:30 లోపు పూజ చేసేయాలండి. 6:00లోపే, 6:30 కూడా కాదు, 5:30, 6 లోపు పొద్దుట పూజ చేసేయాలి మీరు. సాయంత్రం మాత్రం 6 గంటలు చీకటి పడ్డాక, సాయంత్రం ఎంత లేట్ అయినా పర్లేదన్నమాట. ఈవిడ రాత్రి దేవత అని పేరు అనమాట ఈ తల్లికి. కాబట్టి మీరు సాయంత్రం ఎంత లేట్ అయినా పర్లేదు, ఎంత లేటుగా మీరు పూజను చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక సమయం పెట్టుకుని దానికి కట్టుబడి చేసుకుంటే బాగా మంచిదన్నమాట. రాత్రి 9, 8, 10 ఆ టైంలో కూడా మీరు పూజ చేసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ మార్నింగే లెగాలి కాబట్టి అంతంత టైములు పెట్టుకోవద్దు. పూజ చేసేసుకుని అమ్మకి పంచోపచారాలు కానీ, నేను ఆల్రెడీ షోడశోపచార పూజ పోస్ట్ చేసి ఉన్నాను అమ్మకి ఎలా చేయాలని. ఆ పూజ కానీ షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ అమ్మకి పూజ చేసేసి ఎక్కువ ధ్యానం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా 15వ తారీఖు సోమవారం పడిందనమాట, జూలై 15వ తారీఖు. ఆ రోజున అమ్మకి ఉద్వాసన చెప్పాలి. ఉద్వాసన అంటే ఏం కాదండి, మనం 9 రోజుల పాటు అమ్మకి పేటేసి సపరేట్గా పూజనైతే మనం చేస్తాం కదా. ఆ పూజ చేసినప్పుడు అమ్మతో మనకి కొంచెం కనెక్షన్ అనేది ఎవరికైనా ఉంటుంది అనమాట. కాబట్టి అది అయిపోయిన తర్వాత అమ్మని ఇంకా యథాస్థానానికి, అంటే మన పూజ గదిలోనే, ఎక్కడికి కాదండో. మళ్ళీ ఉద్వాసన అంటే మనం అమ్మని ఎక్కడికో దూరంగా పంపించేస్తున్నాం అని అనుకోవద్దు. మన పూజ గదిలోనే ఉన్న చోటకే ఉద్వాసన చెప్పి మనం అమ్మని యథాస్థానంలోకి వెళ్ళమ్మా. ఇప్పుడు వరకు 9 రోజులు నీకు నేను శాస్త్రోక్తంగా చెప్పిన ప్రకారం, అంటే పద్ధతి ప్రకారం చెప్పిన ప్రకారం నీకు పూజను అందించాను కదా ఈ 9 రోజులును. ఇంకా నువ్వు యథాస్థానానికి ఉద్వాసనకి వెళ్ళమ్మా తల్లి, ఉద్వాసన చెప్తున్నాను నీకు యథాస్థానానికి, నా పూజ గదిలో ఎప్పుడు ఎక్కడ ఉంటావో అక్కడే ఉండు తల్లి అనేసి అమ్మని మనం 3 సార్లు, పటమైతే పటం, కలశం అయితే కలశం, దీప రూపంలో పూజ చేసుకుంటే దీప రూపంలో కానీ, విగ్రహ రూపంలో ఉంటే కానీ విగ్రహ రూపంలో మనం అమ్మని 3 సార్లు కదుపుతామన్నమాట. కదిపేసి మన పీట ఇవన్నీ తీసేసుకుంటాం. మన్నాడు మంగళవారం పడింది కాబట్టి మనం ఫాస్ట్గా చేసుకోవడమే బెటర్. సోమవారం పొద్దుట్లోపు చేసుకోండి. ఒకవేళ మీకు అవకాశం ఉంటే సోమవారం సాయంత్రం వరకు పూజ చేసుకోవచ్చు. ఇంకా మంచిది అనుకుంటే మీరు మనకి బుధవారం వరకు కూడా అమ్మను ఉంచుకోవచ్చు. బుధవారం 17వ తారీఖు తొలి ఏకాదశి పడింది, అప్పుడు వరకు కూడా అమ్మను ఉంచుకుని మంగళవారం కూడా ఎక్స్ట్రాగా పూజ చేసుకోవచ్చు. అమ్మని తీసుకొచ్చినప్పుడు తొందరగా తీసుకురావాలి, పంపించినప్పుడు మాత్రం లేట్గా పంపించాలన్నమాట. అమ్మ కదండి, అంత సాధారణంగా మనం పంపించేయాలని ఏం పెట్టుకోవద్దు. నేనైతే అలా ఆలోచిస్తాను, మా నల్ని అక్క మేమందరం ఇలా ఆలోచిస్తాం. కాబట్టి మీరు కొంచెం మీ అవకాశాన్ని బట్టి అమ్మని, అంటే మళ్ళీ కుదరాలి కదా, ఆ ప్రకారం చేసుకోండి. ఒకవేళ మీరు మధ్యలో అమ్మని పెట్టేసుకున్నాక ఏదో శౌచం వచ్చింది మీకు, మైలు కానీ ఏదైనా అడ్డం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇంకా పూజని ఆపేయండి. ఏంటంటే ఎవరన్నా ఎక్స్పైర్ అయిపోతే, అంటే చనిపోయినప్పుడు కానివ్వండి, లేదంటే పురుడు మైలు కానీ వచ్చిందంటే మీరు ఇంకా పూజని ఇంకా అక్కడతో క్విట్ చేసేయండి, ఆపేయండి, ఇంకా చేయొద్దు. అమ్మని కదిపేసి మీరు ఇంకా అవన్నీ అక్కడ తీసేసి ఇంకా ఆపేసి మీరు మీ కార్యక్రమాలు మీరు చూసుకోండి. ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడి వరకు వెళ్ళిపోండి, ఇంకా అక్కడితో ఆపేయండి. అమ్మ ఇంతవరకు మనకు అవకాశం ఇచ్చింది అనుకుని వదిలేసుకోండి. ఒకవేళ మీకు లేడీస్కి ప్రాబ్లం ఉంటుంది కదండి, అది కనుక వచ్చిందంటే ఏం చేస్తారంటే, మీరు పూజ మధ్యలో ఉండగా 5 రోజులు వచ్చిందంటే 5 రోజులు మీరు ఇంకా పూజను ఆపేయండి. మీ ఇంట్లో మరి ఇంకా అమ్మని పెట్టేశాం కాబట్టి మీ ఇంట్లో ఎవరి చేతన్నా దీపం పెట్టించండి. మీరు మాత్రం వండింది వాళ్ళని తినివ్వకుండా మీరు వాళ్ళ చేత, మీ హస్బెండ్ చేత కానీ మీ పిల్లల చేత కానీ దీపం పెట్టించండి, ఇంట్లో వాళ్ళ చేత. అది సరిపోద్ది. ఇంకా అక్కడి వరకు పూజ అయిపోయాక అమ్మ ఫోటో, ఒకవేళ మీ ఇంట్లో అమ్మ ఫోటో ఉంటే, పూజ అయిపోయాక మరి అమ్మ ఫోటో ఏం చేయాలని అడుగుతున్నారు. ఎందుకంటే చాలామంది డౌట్స్ రేస్ చేస్తున్నారు. వారాహి అమ్మ ఉగ్రదేవత తల్లి ఫోటో ఇంట్లో ఉండకూడదు అనేసి అమ్మ కోసం కొంచెం తప్పుగా చెప్తున్నారు. దానివల్ల అందరూ భయపడి అమ్మ ఫోటోలు ఆల్రెడీ తీసేశారు. విగ్రహాలు చాలా ఫాస్ట్గా తెచ్చుకున్నారు అమ్మ ఫోటోలు, విగ్రహాలు. అలా తెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ ఫోటోలు, విగ్రహాలు ఇప్పుడు
బయటికి పంపేశారు లాస్ట్ ఇయర్. శ్రావణ మాసంలో తీసేశారు చాలామంది వారాహి అమ్మవి. కాబట్టి మీరు తీసేశారు. ఇంకా తీసేసిన వాళ్ళు ఎలాగ తీసేశారు. ఉంచుకున్న వాళ్ళు మాత్రం డైలీ ఉంచుకుంటే మీరు అమ్మ ఫోటోని ప్రతినిత్యం పూజలో ఉంచుకోవచ్చండి. దానికి ఏం తప్పులేదు. వారాహి అమ్మకి డైలీ దీపం పెట్టుకుని అంటే నిత్య పూజతో పాటు ఆవిడకి నిత్యం పూజ చేసుకుంటే సరిపోద్ది. మీకు అవకాశం ఉంటే. లేదంటే కనుక 9 రోజులు పూజ అయిపోయిన తర్వాత అమ్మ ఫోటోని లేదా బీరువాలో కానీ ఎక్కడైనా భద్రంగా దాచుకోండి అవకాశం ఉంటే. లేదంటే కనుక ఇంకా ఫోటో తెచ్చుకోకపోతే ఆ గొడవే లేదు. ఫోటో తెచ్చుకుంటే మాత్రం ఈ రకంగా పాటించండి. అంతేగాని అమ్మ ఫోటో చిటుకు పుట్టుక అన్నట్టు పడేయొద్దండి. మ్యాక్సిమం తెచ్చుకుంటే దాన్ని మనం పూజ అందించుకుంటేనే దానికి తగ్గ ఇదిగా ఉంటుందన్నమాట. మన ఇష్టం వచ్చినట్టు దాన్ని తెచ్చుకుని మనకి పని అయిపోయిన తర్వాత విసిరేయడం కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఇంకా మీ ఓపిక కొలది మీ శక్తి కొలది అమ్మకి పూజనైతే చేసుకోండి. నైవేద్యాలు ఏ రకాలైన ప్రసాదాలైనా మీకు వచ్చినవన్నీ వండి పెట్టుకోండి. ఇంకా అది ఇది ఎవరి మాట వినొద్దు, ఎవరు చెప్పేది మీరు ఆలోచించొద్దు. కేవలం అమ్మ కోసం ఆలోచిస్తూ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోండి. అమ్మే మీకు ఏదోటి మంచి చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మీరు ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేయొద్దండి. మనం ఒకటి చెప్తేనే నలుగురు మనకి నానా విధాలుగా వాతలేస్తారనమాట. కాబట్టి మనం చెప్పకపోతే ఈ గొడవే రాదు కదా. కాబట్టి చెప్పాల్సిన అవసరం లేదు, మరి చెప్పక్కర్లేదు ఎవరికి. నేను ఈ పూజ చేసుకుంటున్నా, వారాహి అమ్మకి పూజ చేస్తున్నాను మీరు టమ్కేసుకోక్కర్లేదు. మీరు గుప్తంగా మీ అంతటా మీరు చేసుకోండి. ఇంకా మిగిలిందంతా ఆ తప్పప్పులన్నీ ఆ తల్లే చూసుకుంటుంది. అమ్మ ఉగ్రం అంటే మీకు అమ్మ ఉగ్రంగా ఎందుకు మారాల్సి వచ్చింది? అమ్మ వారాహి అమ్మ ఎందుకు పుట్టింది? మనకి లలితమ్మ సైన్యంలో బండాసురుని వధించడానికి పుట్టింది కాబట్టి అటువంటి నీచ ప్రవృత్తి ఉన్న ఒక రాక్షసుని చంపాలంటే అమ్మ కూడా అంత ఉగ్రంగానే తయారవ్వాలి. ఎవరిని పట్ల? దారుణంగా ఉండే వాళ్ళ పట్ల మాత్రమే అమ్మ అంత ఉగ్రంగా ఉంటుంది. మిగతా తన పిల్లల పట్ల అమ్మ ఎందుకు అంత ఉగ్రంగా ఉంటుంది? కాబట్టి అటువంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. మీరు అమ్మ ఫోటో తెచ్చుకున్న అమ్మ ఫోటో మీ ఇంట్లో ఉన్న నిత్యం పూజ చేసుకోండి. అమ్మని ఇంట్లో పెట్టుకోండి, ఏం తప్పులేదు. అమ్మ మనల్ని కంటికి రెప్పలాగే కాపాడుకుంటుంది అనమాట. నేను కూడా ఒక్కొక్కటి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా, అన్నీ అవుతున్నాయి అన్నమాట. మ్యాక్సిమం అన్నీ కుదిర్చిపోయినాయి. ఇంకా అమ్మ ఫేస్ కూడా రెడీ చేసేసుకున్నాను అలంకరణలకి. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే అమ్మకి నేను మొత్తం అన్నీ తెచ్చుకున్నాయన్నీ పెట్టుకుని మొత్తం తెచ్చాను కదా ఇప్పుడు వారాహి నవరాత్రులకి తెచ్చుకున్నాయన్నీ కూడా మీకు చూపించి ఇంకో వీడియో చేసి దాంట్లో ఈజీగా ఎలా అయితే మనం సెట్ చేసుకుంటే ఈజీగా మనకి పనులన్నీ అవుతాయో కూడా ఇంకో వీడియోలో చెప్తానమాట. జాగ్రత్తగా చేసుకోండి. అమ్మకి లాస్ట్లో తాంబూలం పెట్టుకోండి, సువాసిని తాంబూలం పెట్టుకుని ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. లేదంటే అది మీరే వాడేసుకోండి అనమాట, తప్పలేదు. మీరన్నా వాడుకోవచ్చు. అమ్మకి ఎర్రటి పుష్పాలు ప్రధానం. మట్టి దీపం పెట్టుకోవచ్చు, అఖండ దీపం పెట్టి మీరు పూజ అయితే చేసుకోవచ్చు అవకాశం ఉంటాయి. కలసం ఇవన్నీ కూడా మీకు అవకాశాన్ని బట్టి పెట్టుకోండి. నియమాలు అన్నీ జాగ్రత్తగా మీ అవకాశాన్ని పట్టుకుని మీ కుదిరినంతలో మాత్రమే పూజ చేయండి. ఇంతేనండి వీడియో. ఈ మిగిలిన వీడియోలో మళ్ళీ మిగిలినవి చెప్పుకుందాం.